ది గ్రేట్ లెగసీ లీడర్స్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జన్మించిన వాళ్ళలో ఒకరు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాతే వస్తారు ఎంత ప్రధానమంత్రి చేసినా సరే పివి నరసింహ గారు. ఓకే, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో దట్ సచ్ లెగసీ లీడర్స్ నా పేరు పెట్టండి పలానా ప్రాంతానికి ఇలాగ వీళ్ళు అడగరు. దే ఆర్ బోర్న్ ఫర్ ద పీపుల్, దే ఆర్ ఫ్రమ్ ద పీపుల్. సో ఆ రకంగా ఈరోజు ఏదైతే పోతేనెమలపాలెంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక క్రికెట్ స్టేడియంని, ఓకే, ఆ రోజు ఇంటర్నేషనల్ స్టేడియంని తీసుకొని రావాలని చెప్పేసి ఒక ఫోర్సీనెస్ తోటి ఎస్ ఫోర్ స్టార్ దట్ దానికి BCCI has given the name. ఓకే, ఇట్ ఈస్ నాట్ ద గవర్నమెంట్ ఈరోజు పేరు పెట్టింది కాదు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం అని చెప్పేసి. అంటే అతని యొక్క ఐడియాలజీ మెచ్చుకొని అతని యొక్క స్థిరస్థాయిగా ఉండాలి అని చెప్పేసి ఆ రకమైన నేమ్ని ఇవ్వడం జరిగిందన్నమాట. చూడండి, వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు అది ఇంచుమించు 1,000 కోట్ల స్థలం అది. దాన్ని చంద్రబాబు నాయుడు ఏమో బిజినెస్ పీపుల్కి అందించి చౌదరీస్కి అందించి ఇద్దాము అని అది ఒక మార్కెట్ని నిర్మాణం చేద్దాము పాలికా బజార్ లాగా అని చెప్పేసి అనుకుంటే, లేదు, ద బ్రీతింగ్ స్పేస్ ఈజ్ నీడెడ్ ఫర్ ది విశాఖపట్నం అని చెప్పేసి ఆ యొక్క 20 ఎకరాల భూమిని కూడానేమో దాన్ని బ్రీతింగ్ స్పేస్ కింద క్రియేట్ చేసి ఒక సెంట్రల్ పార్క్ నిర్మాణం చేస్తే దానికి ఈరోజు మనం వైఎస్ఆర్సీ సెంట్రల్ పార్క్ అని పెట్టుకున్నాం. అతను పెట్టుకోలే. అలాంటిది ఇవన్నీ కూడా ఏంటంటే స్టెప్ బై స్టెప్ చేసుకుని ఇచ్చారన్నమాట. ఈజ్ ద వన్ లెగసీ లీడరు. ఒక హెల్త్ సిటీ కానీ, ఒక స్పోర్ట్స్ సినారియోని క్రియేట్ చేయడంలో కానీ, లేదనుకుంటే ఒక పార్క్స్ని క్రియేట్ చేయడంలో కానీ, అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రతి మండలంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలని చెప్పి కానీ, అలాగే మెడికల్ కాలేజెస్ ఉండాలని చెప్పి కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఆరోగ్యశ్రీ, ఇవన్నీ ఏంటంటే రూపకర్త అన్నమాట. ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా. ఆ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసినటువంటి మహానాయకుడు ఎవరంటే ఈరోజు భారతదేశంలో ఒక బాబాసాహెబ్ అంబేద్కర్, అలాగే మన అబ్రాడ్లోని మనకేమో నెల్సన్ మండేలా, ఇలాంటి కోవకు చెందినటువంటి నాయకుడు అన్నమాట వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ రాజశేఖర రెడ్డి గారి పేరుని చేరపడం అనేది మూర్ఖత్వం. గతంలో కూడా 175 అడుగుల నిర్మాణం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇలాగ గవర్నమెంట్ మారిన వెంటనే ఆ యొక్క పేరుని తొలగించారన్నమాట. ఎంత మూర్ఖత్వం ఈరోజు అర్థమవుతుంది. ఎందుకంటే ది ఫెయిల్. ఈరోజు రాష్ట్రంలో ఫెయిల్ అయిపోయారు. ఆ ఫెయిల్యూర్ని ఏమో కప్పుపుచ్చుకోవడానికి ఇవేవో పనులు చేస్తున్నారని చెప్పి నేను చెప్తాను. వాళ్ళు నిజంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇబ్బంది పెడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. ఇది చాలదు అన్నట్టు ఈరోజు నాకు ఒకటే అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 40-40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తుంటారు. ఈ రోజుకి కూడా వైఎస్ఆర్ అనే పేరు వింటే ఎందుకంత తడబడతారు, ఎందుకంత భయపడతారో ఎవరికి కూడా అర్థం కాలేని పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళు వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు అని ఉంటుంది, అది దానికి కూడా వైఎస్ఆర్ పేరు తీసేయడం. ఈరోజు మళ్ళీ మరి ముఖ్యంగా వాళ్ళు విశాఖపట్నానికి ఒక తలమానికంగా ఉన్నటువంటి ఒక స్టేడియం, ఒక ఇంటర్నేషనల్ స్టేడియంకి సంబంధించి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం అప్పుడు ఉన్నటువంటి ఏసీఏ చైర్మన్ అయినటువంటి గోకరాజు గంగరాజు గారు రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టాలి అని చెప్పి మరి తీర్మానించి ఆ స్టేడియంని ఈరోజు కూడా మనం వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం అని పిలుచుకోవడం అలవాటు. ఈరోజు మరి అటువంటి ఒక ప్రపంచ ఖ్యాతికి పొందినటువంటి స్టేడియంకి కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు తీసేయడం అంటే ఈరోజు నిజంగా చాలా దౌర్భాగ్యం. ఈరోజు మీరు ఎందుకు ఆ పేరు వింటే అంత భయపడుతున్నారనేటువంటిది ఇవాళ మేమందరం కూడా అడుగుతున్నాం. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి పేరుని మీరు గోడల మీద లేదంటే స్టేడియంల మీద తీసేయగలరు, కానీ ప్రజల మనసుల్లోంచి రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు కూడా మీరు తొలగించలేరు. ఖచ్చితంగా మీరు చేసినటువంటి ప్రతి చర్యకి కూడా ప్రతిచర్య అన్నటువంటిది
తొందరలోనే మీరు కూడా చూస్తారు. రేపు దీని మీద మరి విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, ఇవాళ నేను కూడా ఒక క్రీడాకారుని, క్రికెట్ ఎక్కువగా ఆడేటువంటి వ్యక్తిని, ఒక క్రీడాభిమానిగా కూడా నేను చెప్తున్నాను. వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు ఎంత అభిమానం. ఇవాళ స్టేడియంకి ఆ పేరు పెట్టినందుకు చాలామంది క్రీడాకారులు ఎంతో సంతోషించారు. ఇవాళ అదంతా కూడా మీరు నిర్వీర్యం చేస్తున్నారు. ఖచ్చితంగా రేపు దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను.